భావి భారత పౌరులైనటువంటి మీ అందరికీ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు. ఒక్కసారి గట్టిగా ఆ జెండాకు వందనాలు అర్పిస్తూ చప్పట్లతో మన ఆనందాన్ని తెలియజేయండి. చప్పట్లు కొట్టండి. జెండాకి ఎందుకు నమస్కారం చేయాలో జెండాకు చూసుకొని మనము ఆ జెండాను చూస్తుంటే ఎందరో భారతదేశం కోసం భారతమాత దాచ శృంఖలాలను పెంచడం కోసం మహనీయులైనటువంటి ఎందరో మహానుభావులు తమ త్యాగాలను చేసిన ఫలితంగానే ఈరోజు ఆ జెండా రెపరెపలాడుతూ ఉంది. అటువంటి జెండా కొరకు మనం ఆ మహనీయులందరినీ తలుచుకొని వారి యొక్క స్ఫూర్తిని పొందవలసిన అవసరం ఉంది. నేను ఇప్పుడు మీరు ఎండలో ఉన్నారు, ఇంతవరకు కూడా సుచరిత్ర నుంచి మన జయశంకర్ సార్ వరకు మిగిలిన సార్లందరూ స్వాతంత్ర దినోత్సవం గురించి మహనీయుల గురించి అందరూ చెప్పారు. కానీ మన కర్తవ్యం ఒకటి ఉంది. మనం ఆనాటి మహనీయులైనటువంటి ఏ విధంగా భారతదేశానికి గర్వించదగ్గ వ్యక్తులుగా ఉన్నారో వారిని మనం ఈరోజు ఎంతగా తలుచుకుంటున్నామో మనం అంతటి వ్యక్తులను కావాలి. ఆ రోజు స్వాతంత్ర దినాన్ని కలలు కనడం కోసము మహాత్మా గాంధీ తన పాఠశాల చదువు ఎక్కడ చదువుకున్నాడు? ఆఫ్రికాలో చదువుకున్నాడు. తర్వాత నెహ్రూ లండన్లో చదువుకున్నాడు. ప్రకాశం పంతులు లండన్లో చదువుకున్నాడు. ఆ విధంగా విదేశాలలో చదువుకొని బ్రిటిష్ వారి కోసం బ్రిటిష్ వారితో పోరాటం చేశారు. మరి ఈనాడు మీరు ఇక్కడ చదువుకొని విదేశాలకు వెళ్తున్నారు. విదేశాలకు వెళ్ళినా మన దేశం పట్ల మన ఈ మాతృభూమి పట్ల మీరు సరి అయినటువంటి దేశభక్తి కలిగి ఉండాలి. మీ తల్లిదండ్రులు ఎంతో కష్టపడి మిమ్మల్ని చదివిస్తే వాళ్ళు ఇక్కడ మీరు ఎక్కడో అంటే బెంగళూరులో లేకపోతే హైదరాబాద్లో లేకపోతే అమెరికాలో మీ చూపులు ఉన్నాయి. ఆ అమెరికాలోకి వెళ్ళవచ్చు. వెళ్ళినా కానీ అక్కడ కొంతకాలం ఉండేసి మన మాతృభూమికి సేవ చేయాలి, మా మాతృభూమి ఉన్నతంగా ఉండాలి అనేటువంటి అభిప్రాయాన్ని మీరు కలిగించుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. అందుకు మేడం ఇంతవరకు చెప్పింది, మీకు స్వాతంత్రం చిన్నతనంలో రాలేదు, కానీ మీరు పెద్ద ఆర్థిక స్వాతంత్రం రావాలి. స్వాతంత్రం అయితే ఉంది, ఆర్థిక స్వాతంత్రం రావాలంటే బాగా ఉన్నతంగా చదువుకోవాలి. సాఫ్ట్వేర్లు కావాలి, ఇంజనీర్లు లేకపోతే డాక్టర్లు. ఆ విధంగా చదువుకొని వారొక్కరే కాదు, ఈ దేశానికి నీతి నిజాయితీ పరులైనటువంటి వ్యక్తులు కావాలి. ఈనాడు సంఘంలో రుగ్మతలు ఆవరించి ఉన్నాయి. ఆ రుగ్మతలన్నింటినీ తొలగించే పౌరులుగా మీరు తయారు కావాలి. అటువంటి అయినప్పుడే ఈ భర్తమాత ఎప్పుడు సంతోషిస్తుంది. ఈరోజు చూసినా ఎక్కడ చూసినా అన్యాయాలు, అక్రమాలు, దోపిడీలు, మానభంగాలు ఇవన్నీ జరుగుతున్నాయి. ఎక్కడ ఎలక్షన్స్ జరిగితే ప్రజాస్వామ్యము దత్తరిని పోయేసి ప్రజాస్వామ్యానికి చిల్లులు పోయేసేసి ఆ ప్రజాస్వామ్యం కట్టగింపుగా తయారైపోయి లింకింగులతో డబ్బులతో తయారైంది. అలా కాకుండా మీరు ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించే ఉత్తమ పౌరులుగా కావాలి. ఇక మీరు ఈ ప్రస్తుత కర్తవ్యం ఏంటంటే మీరు చదువుకున్న రోజుల్లో మీరు చక్కని సామాజిక అవగాహన కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలి? సామాజిక అవగాహన అంటే సంఘంలో ఏం జరుగుతున్నాయి, సంఘంలో ఎటు పోతుంది అనేటువంటి విషయాలు మీరు తప్పకుండా తెలుసుకోవాలి. సంఘంలో మీరు క్రమశిక్షణతో మెలగడం అనేది చాలా అవసరం. పరిసరాలను శుభ్రంగా పెట్టడం అనేది అవసరం. ఈరోజు పైన వారమే కమిషనర్ గారు ప్రొద్దుటూరు ప్లాస్టిక్ రహిత ప్రొద్దుటూరుగా చేస్తా ఉన్నారు. మనం ఏనాడో 15 సంవత్సరాల క్రితమే కావేరీ స్కూల్లో కమిషనర్కు ఈ ప్లాస్టిక్ రహితంగా చేయమని లేఖలు రాశాము. ప్రొద్దుటూరులో ఆ విధంగా చేయడానికి మనం ఎంతో కృషి చేశాం. మీరందరూ కూడా ఆ విధంగా మీ యొక్క చదువుతో పాటు గ్రంథాలయాలకు వెళ్ళండి. ఆ మానవుల యొక్క స్ఫూర్తిని, ఆ యొక్క కథలను మీరు చదవండి. అటువంటి వారుగా మనం ఎదగాలి అనేటువంటి భావన కలిగించుకోండి. ఆ విధంగా మీరు ఎదిగినాడే మిమ్మల్ని చూసి ఈ పాఠశాల గర్వపడుతుంది, మీ తల్లిదండ్రులు గర్వపడతారు, ఈ దేశం కూడా గర్వపడుతుంది. మిమ్మల్ని గురించి మరొకరు ఆ గర్వంగా చెప్పుకునే రోజు కావాలి. కాలేజ్ స్కూల్ పిల్లలంటే చుచ్చుల పిడుగులు, కాలేజ్ స్కూల్ అంటే జేమ్స్
అనిపించుకోవాలి. ఆ విధంగా మీరు ఫలాని వ్యక్తులుగా మీరు ఎదిగినాడు. ఈ పాఠశాల ఎంతగానో ఆనందిస్తుంది. నేను ఈ పాఠశాలలో 23 ఏళ్ళ అనుబంధం ఉన్నటువంటి వ్యక్తిని. ఇప్పుడు సూర్య భగవానుడు మీ మీద వస్తామా వద్దా అంటూ చూస్తున్నాడు. కమ్మని మేఘాలు కమ్ముతున్నాయి. కాబట్టి మీరు చక్కగా చదువుకోవాలి. ఏం చేయాలి? చక్కగా చదువుకోవాలి. చదువుకొని ఉన్నత వ్యక్తులుగా ఎదగాలి. ఉన్నత వ్యక్తులుగా ఎదగాలి. చదివితే ఎదుగుతారు. ఏం చెప్పండి? చదివితే ఎదుగుతారు అంటే కనుక ఆ మొక్క చిన్నప్పుడే చిన్నగా నాటారు. అది ఈరోజు నిర్విధంగా పెద్దగా ఎదిగింది. కాబట్టి మీరు కూడా బాగా చదివితే కనుక గొప్పగా ఎదుగుతారు. ఆ ఎదగాలి అంటే కనుక పుస్తకాన్ని చేతపట్టి, పుస్తకం మీ యొక్క ఒక మార్గం కావాలి. పుస్తకాన్ని తల దించుకొని చదివితే పెద్ద అయిన తర్వాత మిమ్మల్ని తల ఎత్తుకొని చేసేటట్టుగా చేస్తుంది. ఏం చేస్తుంది చెప్పండి? పుస్తకం తల దించుకొని చదివితే ఆ తల పైకెత్తుకొని మీరు జీవించేటట్టుగా చేస్తుంది. అందుకే పుస్తకం మీ యొక్క ఆరో ప్రాణంగా మీరు ఆ జీవనం చేయాలని కోరుకుంటూ, ఉత్తమ విద్యార్థులుగా ఈ దేశానికి నాకేమిచ్చిందని కాకుండా నేనేమిచ్చాను దేశానికి అనేటువంటి భావనతో వీళ్ళందరూ మెలగాలని ఈ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మరొకసారి శుభాకాంక్షలు తెలుపుతూ సెలవు.